ఈ రెండిట్లో ఏది బెటరు అంటే సిల్డనాఫిల్ ఒకలాగా పనిచేస్తుంది, టెడలాఫిల్ ఒకలాగా పనిచేస్తుంది. సిల్డనాఫిల్ ఎప్పుడు కూడా ఏ రోజు కావాలి అనుకుంటే ఆ రోజు వేసుకోవాలి. రోజు వేసుకునే డ్రగ్ కాదు. ఏ రోజు కలవాలంటే ఆ రోజు 1 గంట ముందు వేసుకుంటే సిల్డనాఫిల్ పనిచేస్తుంది. సిల్డనాఫిల్ ఏంటంటే మనకు 3 స్ట్రెంత్స్లో అవైలబుల్ ఉంటుంది. 25 మిల్లీగ్రామ్స్, 50 మిల్లీగ్రామ్స్, 100 మిల్లీగ్రామ్స్, మ్యాక్సిమం 100 మిల్లీగ్రామ్స్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 100 మిల్లీగ్రామ్స్ని దాటి వేసుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది డెస్పరేట్ సిచ్యువేషన్స్లో ఏదో గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాము, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను కలవాలి అని 100 mg వేసుకోవడము. 100 mg వేసుకున్నా కూడా కొన్నిసార్లు భయంతో ఎరెక్షన్ రాకపోవడము. సరే అరే ఎరెక్షన్ రావట్లేదే, ఏదైనా అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో అని చెప్పి మళ్ళీ ఇంకా టాబ్లెట్లు వేసుకుంటుంటారు. అది చాలా డేంజరస్. ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్కి మన డోసేజ్ మ్యాక్సిమం డోసేజ్కి మించి వేసుకోకూడదు. టెడలాఫిల్ అయితే 20 మిల్లీగ్రామ్స్, సిల్డనాఫిల్ అయితే 100 మిల్లీగ్రామ్స్. ఈ రెండు మ్యాక్సిమం డోసేజెస్. ఒకవేళ అంతకన్నా ఎక్కువ వేసుకుంటే సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సడన్గా బీపీ తగ్గిపోవడము, హార్ట్ మీద లోడ్ పడ్డము, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అందుకే ఎవరైనా సరే మ్యాక్సిమం డోసేజ్ మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మ్యాక్సిమం డోసేజ్ మించి వాడకూడదు. మీరు ఎటువంటి డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా డోసేజ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాణం ఇంపార్టెంట్ సెక్స్ కన్నా.